రొట్టె కారం రంగు రుచి ఆచి కారం పొడి. మేడారం సమ్మక్క జాతర వచ్చిందంటే చాలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి జాతరకైతే వస్తారు. వచ్చిన క్రమంలో వీరు 3 నుంచి 4 రోజుల పాటు ఇక్కడ విడిది చేస్తారు. ప్రస్తుతం మనం మేడారం ఉన్నటువంటి వీరంతా కూడా ఒకే కాలనీకి సంబంధించిన ఒకే గ్రామానికి సంబంధించిన వీరంతా భైంసా నుంచి అయితే గత 28 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ రావడం, అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం, ఆ తర్వాతకి అమ్మవారు వనప్రవేశం చేసిన తర్వాతకి వీరు ఇంటికి తిరుగుముఖం పడతారు. ప్రస్తుతానికి 4 రోజుల పాటు ఎట్లాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు, వీరు ఏ విధంగా ఉంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వీరంతా ఉన్నారు. ఏంటి ఏం చేస్తారు? మొదటి నుంచి కూడా 4 రోజుల పాటు ఇక్కడ ఏం చేస్తారు? అమ్మవారికి ఎట్లాంటి పూజలు నిర్వహిస్తారు? ఫస్ట్ వచ్చిన రోజు అస్తము ఫస్ట్ కనకవరం తీసుకొచ్చి పుట్టమన్ను తీసుకొస్తా, గద్దెలేస్తా. ఇక్కడ గద్దెలేసిన తర్వాత ఫస్ట్ ఒక యాట తీసుకొస్తా, ఒక కోడి తీసుకొస్తా, 2 కొబ్బరికాయలు తీసుకొస్తే ఫస్ట్ మేకోనంత శిస్తు చేసుకొని ఫస్ట్ వచ్చి స్నానం చేసేస్తాం. చెప్పని బాబు స్నానం చేసేస్తాం. ఫస్ట్ స్నానం చేసిన తర్వాత గద్దెలు వేసుకొని శిస్తు చేసుకొని ఏడేసుకొని మొక్కులు ఫస్ట్ రోజు సూరు చేస్తాం. ఫస్ట్ రోజు తర్వాత మొత్తం నల్లి బంగారం ఉంటుంది కదా తెచ్చేది ఫస్ట్ నా తీసుకొస్తా. నా ప్రతి సంవత్సరం మళ్ళీ భక్తులు ఉన్నారు కదా, వాళ్ళ కోరికలు అయిన ఉన్నాయి. అయిన వాళ్ళు పోతే తెల్లవారం కోసం పోతాం తీసుకొస్తాం తెచ్చుకున్న మొత్తం ఇలా పెట్టిస్తాం. అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, లాస్ట్ శుక్రవారం రోజున మొక్కులప్ప చెప్తాం. మొత్తం ప్రతి ఒక్కరు మొత్తం బంగారం బంగారం ఉన్నది కదా, మొత్తం బంగారం బెల్లంకే బంగారం తల్లికి శాఖ సురపానికి బట్టలు తెచ్చి ఆర్తిచ్చేస్తా. గద్దెకి పోతా, స్నానం చేస్తా, గద్దెలకు కూడా ఆర్తిస్తా. ఇక్కడ ఆర్తిచ్చిన ఇక్కడ పాలకాయలు తెచ్చిన పాలక వాగులు ఇడుస్తాం, కొడతాం తల్లికి. అయితే చిలకల గట్టు కూడా పోతాం. పోయి వచ్చిన తర్వాత సంతోషంగా నీళ్ళు తీసుకొస్తాం. మళ్ళీ ఇక్కడ గద్దెలేస్తా. ఇవాళగా తల్లి మొక్కులప్ప చెప్పే రోజుగా ఈడ గద్దెలేస్తా. ఫస్ట్ ఇక్కడ గద్దెలేసిన, ఇక్కడ గద్దెసి అక్కడ వేసేస్తా. ఇవాళ వేసి అప్ప చెప్పేసుకున్న తర్వాత సంతోషంతో మొక్కలు వచ్చిన వాళ్ళకు మొత్తం అయినది వాళ్ళకు భోజనంకు దీనికి యాటలు వాళ్ళు కోసుకుంటారు. బియ్యం ఖర్చు కానీ, నూనె ఖర్చు కానీ, ఏ ఖర్చు అయినా కానీ సొంతంగా నేను పెట్టుకుంటా. వాటర్ ఖర్చు కానీ, ఈ టెంట్ కూడా ఇక్కడ వేసుకోరు. వాళ్ళకి ఏదో అయినంత వేరే ఎక్కువ లాభంగా వేరే వాళ్ళకి ఇస్తారు వాళ్ళు. నేను ప్రతి సంవత్సరం వస్తావు అని అందుకోసం నాకు ఇస్తాడు. ఆవిడ రమేష్ అని ఉండే ఆయన ఇస్తాడు నాకు. ఇక్కడ మళ్ళీ ఎప్పుడు వెళ్తారా ఇంటికి? నేను శనివారం నాడు వెళ్తానండి. శనివారం తిరిగారం అయిన తర్వాత వెళ్తా. తల్లి తిరుగు ప్రవేశం అయిన తర్వాత వెళ్తా. 4 రోజుల పాటు వెళ్తా. నేను సోమవారం వచ్చాను, సోమవారం బయలుదేరాను, మంగళవారం ఇక్కడ చేరుకున్నాను బైసా నుండి. మా డిఎం గారు బస్సు కూడా ప్రతి సంవత్సరం ఇస్తుంది. ఒక సంవత్సరం డిఎం ఉంటా ఆ సంవత్సరం. అంటే మీరు చెప్పండి అమ్మా, మొత్తం ఎంతమంది వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? బైసా నుండి వచ్చాము. నా పేరు విజయ. 50 మంది వచ్చాం సార్. ఇక్కడికి వెళ్ళి ఆర్టీసీ బస్సు నుండే వచ్చాం. ఇన్ని ముళ్ళలు తీసుకొని ఒక కుటుంబ సభ్యుల్లాగా వచ్చాం. 28 సంవత్సరాల నుంచి వస్తాం. ఫస్ట్ 20 మంది వచ్చాం మేము. 20 మందితో సహా మా సార్కు దేవుడు వస్తుంది కదా, వచ్చే భక్తులు వాళ్ళు మొక్కిన కోరికలు నెరవేరినాయి కాబట్టి భక్తులు పెరిగినాం. 20 మందితోని 30 మంది 50 మంది ఇప్పుడు 100 మంది 200 మందికి వస్తూనే ఉన్నారు. వాళ్ళు పెళ్ళిళ్ళకి కానీ, సంతానం కానీ, జాబులు కానీ వాళ్ళు మొక్కిన మొక్కులు నెరవేరుతున్నాయి కాబట్టి వాళ్ళు మొక్కులు అప్ప చెప్పడానికి వస్తున్నారు. సంతానమైన వాళ్ళకు తల్లెత్తు పిల్లెత్తు బంగారం అప్ప చెప్పడం అంటే తెచ్చి ఇక్కడ పూజ కట్టుకొని శుక్రవారం రోజు ఇవన్నీ అప్ప చెప్పేస్తాం. 5 రోజులు ఇక్కడ ఉంటాం. ఇక్కడనే. నమస్కారం. మనతో మరికొంతమంది ఉన్నారు. మీరు చెప్పండమ్మా, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు ఇక్కడికి? మేము ఈవిడ ఫస్ట్ సారి వచ్చాము. ఒక్కరు కూసి వెళ్ళుకొని ఫస్ట్ సారి ఈవిడ వచ్చినాము. నా కొడుకు కాన్పు కావాలని ఇస్తా అన్నాడు. వచ్చినాము ఈవిడకు ఫస్ట్. దీంతో పాటు మరికొంతమంది ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీరు ఎప్పుడు వచ్చారు? ఎన్ని రోజుల పాటు ఉంటారు? 20 సంవత్సరాల తర్వాత వస్తున్నామండి ఇక్కడికి. 20 years నుంచి వస్తున్నాము. ఒకప్పుడు మేము చాలా బాధలో ఉండింటిమి. ఇక్కడికి వచ్చిన నుంచి మేము బాధలన్నీ వెళ్ళిపోయినాయి. ఒకసారి ఫస్ట్ మా పిల్లల మంచి చదువుకోవాలనేసి, మళ్ళీ మా పిల్లల పెళ్ళిళ్ళ కోసము, మళ్ళీ మా పిల్లల కోసము ఇట్లాగే ఎప్పుడు ప్రతి ఒక్క మొక్కు అమ్మవారి మీద ఉంచుతాం. మళ్ళీ అది నెరవేరంగానే మళ్ళీ వస్తాము. ఇక్కడ మొక్కులు అప్పచెప్పి వెళ్తాం అందరము. ఇక్కడ ఉన్న వాళ్ళ భక్తులందరూ కూడా అట్లాగే సేమ్. ఇక ప్రతి జాతరకైతే ఇప్పటికీ మరవలేదు. ఆ తల్లి ఆ జాతరకు కూడా రప్పించుకుంటుంది. ఏ బాధలు ఉండకుండా, ఏ కష్టాలు ఉండకుండా మాకు అందరికీ రప్పించుకుంటుంది. ఎప్పుడు 20 years అవుతుంది మేము వచ్చి. 20 years అంటే మేము 10 times అన్నమాట. 20 years అంటే 10 times కంటే ఎక్కువనే వచ్చిన. అంటే 20 years నుంచి వస్తున్నామండి. మేము వంట అంటే మా పూజారి ఉంటారు కదా, అతను మొత్తం ఆయన చూసుకుంటాడు. మాకు ఇక మేము రావడమే ఆయన బస్సులో వస్తాము. మంచిగా అన్ని ఆరాంగా ఉండి మంచిగా అన్ని మొక్కులు అప్పచెప్తాము. అంటే ఒక్కొక్కరు పండగలు చేస్తారు, పండగ చేస్తారు. 2 మేకలు 3 మేకలు 1 మేక వాళ్ళు అనుకున్నది. ఇంకా మళ్ళీ ఎవరు చేయని వాళ్ళు ఉన్నా కూడా అవి
500 ఇచ్చి మళ్ళీ ఇంకొక పెద్ద పండుగ చేస్తాం. అట్లా అందరం ఇక కలిసి చేసుకుంటాం. మొత్తం సామాను మొత్తము పూజారి తీసుకొస్తాడు, సమ్మక్క పూజారి తీసుకొస్తారు. అన్నయ్య మాకు వదిన అన్నయ్య అవుతారు. తనకి వదినమ్మకైతే ఎంత ఓపిక అంటే ఒక 1 మంత్ నుంచి అన్నీ చదిరి పెడుతుంది. ఉడకల పొడి జాతర కోసం, కొబ్బరి పొడి, ధనియాల పొడి, ఇట్లా అన్నీ చదిరి మొత్తం ఒక ఐటెం లేదు. మన ఇంట్లోనే ఒక ఐటెం ఉండకపోతే బయటకు వెళ్ళి తెచ్చుకుంటాం. కానీ తను ఎన్ని మూటలు కట్టి నెల నుంచి కాపాడుకుంటూ 5 రోజులు మంచిగా హ్యాపీగా ఉండి వెళ్తాం. మా జీవితంలో అంటే ఈ 5 రోజులు అంటే మాకు ఎక్కడ లేని ఆనందం ఉంటుంది. ఈ 5 రోజులు ఇక్కడికి వస్తున్నాము అంటే చూసుకోవచ్చు మనం. వీరంతా కూడా బెంసాకు సంబంధించిన వీరంతా 28 సంవత్సరాలుగా ఇక్కడికైతే మేడారం జాతరకైతే వస్తారు. వచ్చే క్రమంలో వీరంతా కలిసి ఇక్కడే ఉంటారు, ఇక్కడే విడిది చేస్తారు. మొదటి రోజు నుంచి కూడా 4 రోజుల పాటు ఇక్కడే ఉన్న తర్వాతకి అమ్మవారికి మొక్కులు చెల్లించిన తర్వాతకి వారి ఇంటికి అయితే వెళ్తారని చెప్పొచ్చు. ఈ క్రమంలో వీరికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విష్ణుతో కూడా ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహించడం వీరికి ఆనవాయితీగా వస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్నాం, మళ్ళీ కూడా వస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫోటో స్టూడియో. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.